ఈ ధనుస్సు రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభలితాలను లాభాలను మీరు అందుకుంటున్నారు. లాభములో కుజుడు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో శుభలితాలు అందుకుంటారు. భూవాహన లాభాలు అందుకుంటారు. కుటుంబం కోసం భూములు కానీ వాహనాలు కానీ కొనుగోలు చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు, మంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు. దశమములో రవి సంచారం వల్ల తండ్రి సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు. ఆదాయం అందుకుంటారు. అధికారుల అండదండలతో ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ లేకపోతే కొత్త ఉద్యోగాలు కానీ రావడానికి అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు కూడా నూతన అవకాశాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. సప్తమంలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గుర్తింపు, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. విద్యా సంబంధమైన విషయాల్లో కూడా మంచి ఫలితాలను అందుకుంటారు. జన్మరాశిలో చంద్రుడు సంచరిస్తున్నాడు. అనుకోకుండా ఒక నూతన అవకాశాన్ని చేజిక్కించుకుంటారు. సంతోషకర వాతావరణం ఉంటుంది. మనసుకు నచ్చే విధంగా ఈ వారమంతా ప్రవర్తిస్తారు. భాగ్యంలో కేతువు సంచరిస్తున్నాడు. తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని కార్యక్రమాలు చేయడానికి ఆటంకాలు ఎదురవుతాయి. అశాంతి, నిరాశ మిమ్మల్ని వెన్నాడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కొన్ని ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో ప్రతినిత్యం గణేశాష్టకం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా గణపతి స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందగలుగుతారు.